హలో ఫ్రెండ్స్, నా పేరు సరస్వతి అండి. నేను నల్లేరు పచ్చడి మిగిలిపోయిన పండు మిరపకాయ పచ్చడితో చేస్తున్నాను. చూసి మీరు కూడా అలా మీ దగ్గర ఏదైనా పచ్చడి ఉండిపోయింది అనుకోండి, పండు మిరపకాయ పచ్చడి అయితే దీనికి చాలా బాగా సూట్ అయిందండి. అది వేసి చేసేయండి. చూడండి, ముందు ఎలా పీల్ చేసుకుని ఎలాగ అది బాగు చేయాలో చూపిస్తున్నాను. చేతులకు ముందు ఆయిల్ రాసుకోవాలండి, లేకుంటే చేతులకు దురద వస్తుందన్నమాట. లేత లేతవి తీసుకుంటే బాగుంటుందండి పచ్చడి. బాగా ముదిరినవి తీసుకుంటే పీచు ఎక్కువ వచ్చేస్తుందండి, బాగోదు. అది చూసారా ఎట్లా తీస్తున్నానో? ములక్కాడకి పైన తొక్క తీస్తాను చూడండి, అట్లా తీస్తున్నాను అన్నమాట. ఇది కూడా నేను సైడ్ నుంచి 4 వైపులా 4 ఉన్నట్టు ఉంటాయన్నమాట. లాగుతూ ఉంటే వచ్చేస్తాయండి చక్కగా. చాలా నీట్గా తీసుకోవాలి. తీసుకోకపోతే పీచు పీచుగా అనిపిస్తుంది అనమాట, పచ్చడి తినలేము, చికాగ్గా ఉంటుంది ఇక. అందుకని ఇట్లా బాగా తీసుకుని శుభ్రంగా కడుక్కొని అది బాగా వేపుకోవాలండి ఆయిల్లోని. దీనికి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎందుకంటే హతజోడి అంటారు దీన్ని. అంటే ఏంటంటే బోన్ విరిగిందనుకోండి, అది అతుక్కోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇది చూసారా, అన్నీ చక్కగా తీసేసాను. ఇప్పుడు వేపుతున్నాను అనమాట. 2 స్పూన్లు ఆయిల్ వేసి, అలా ఆయిల్ వేసి కొంచెం ఎక్కువ వేసుకున్నా తప్పేం లేదండి. తర్వాత అందులోనే పోపు వేసేసుకోవచ్చు. ఒకవేళ అది తక్కువైంది అనుకోండి, తర్వాత మళ్ళీ పోపు వేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవచ్చు అనమాట, ఇదే ఆయిల్లో. అదేం వేస్ట్ కాదనమాట. ఇది బాగా వేయించుకోవాలండి. వేయించుకుని బాగా ఎగింది పర్వాలేదే అనుకున్నప్పుడు అప్పుడు నేను ఇందులో చిల్లీ పేస్ట్ వేసానండి. పండు మిరపకాయ పచ్చడి అనమాట, పోపు వేయకుండా ఉంది నా దగ్గర, అది వేసాను. మీకు తెలుసు కదా, పండు మిరపకాయ పచ్చడిలో చింతపండు, ఉప్పు అన్నీ ఉంటాయన్నమాట. సో అది కొంచెం వేసాను. తర్వాత ఎల్లుల్లిపాయలు కొంచెం వేసాను అనమాట. వేసి వేయించాను. ఆ తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసానండి. ఎందుకంటే మేము మామూలుగా ఉప్పు తక్కువ తింటాం అనమాట. కానీ పండుమిరపకాయ పచ్చడిలో ఉప్పు తక్కువ ఉంది, అందుకని కొంత ఉప్పు కూడా యాడ్ చేశాను. కొంచెం కలర్ కోసం ఏమోను ఎర్రకారం కూడా కొంచెం యాడ్ చేశాను అనమాట. మనం కావాలనుకుంటే కొంచెం ఇంగు కూడా పోపులో వేసుకోవచ్చు, లేదా ఇందులో వేసుకోవచ్చు అండి, అది మన ఇష్టం. చూసారా, ఇది లసన్ అనమాట, అంటే గార్లిక్, వెల్లుల్లిపాయలు అలాగ నొక్కేసి వేసేసాను అనమాట. అవి బాగా వేయించాను. బాగా వేగితేనే మనకి టేస్ట్ బాగుంటుందండి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఒక్కోసారి సరిగా వేగలేదనుకోండి, నోట్లో కూడా దురద వచ్చిన వాళ్ళు ఉంటారండి. నాకు పడదనమాట, నాకు చేతుల నిండా దురద వస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా చేస్తాను, ఆయిల్ రాసుకొని. కొంచెం తొందరగా వస్తాయి అన్నమాట నాకు ఎలర్జీలు అన్నీ, అందుకని. సో కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి. కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండడం వల్ల ఇది తినడానికి ప్రిఫర్ చేయండి అందరూ కూడా. అలాగే మనకి బోన్స్లో పెయిన్స్ అవి వచ్చాయనుకోండి, అలాంటప్పుడు కూడా ఇది వన్స్ ఇన్ ఏ వైల్ తింటూ ఉంటే అండి హెల్త్కి చాలా చాలా మంచిదన్నమాట మనకి. ఇది అంతా తీసేసానండి, ఏగిపోయింది. తర్వాత ఇప్పుడు ఇందులో మళ్ళీ నేను కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే పోపు పెట్టుకుంటున్నాను అనమాట. ఇది బాగా చల్లారాక బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తగా మనం. మీరు కావాలనుకుంటే మీకు దీనికి సరిపడా పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి, ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. అంటే ఇప్పుడు పండుమిరపకాయ పచ్చడి అనగానే అందులో కావాల్సినవన్నీ ఉంటాయి కదండి. బెల్లం వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, లేదంటే లేదండి, అది మన ఇష్టం. అది కూడా స్వీట్ ఇష్టపడేవాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చండి, కొంచెం చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఇది మా వారికి చాలా ఇష్టం అండి, అందుకని నేర్చుకుని మరీ చేశానన్నమాట. చూసారా, చక్కగా తయారైపోయింది. ఫ్రై అయిపోయింది కదండి, అది చల్లబడుతుంది. తర్వాత ఇది గ్రైండ్ చేశాక అందులో కలిపేసుకోవడమే అండి. దాంతో మన పచ్చడి రెడీ అయిపోతుంది. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.